రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తా ఉంటే అతి త్వరలో మళ్ళీ మనం ఏదైతే మన నిధుల కోసం, నియామకాల కోసం, మన జాబ్‌ల కోసం, మన అస్తిత్వం కోసం మనం పోరాడి కొన్ని వందల మంది విద్యార్థులు బలిదానం చేసుకున్న తర్వాతకి, కొందరు రైతులు కావచ్చు, ప్రతి ఒక్క సంస్థల నుంచి, ప్రతి ఒక్క రంగం నుంచెల్లి అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మా తెలంగాణ మాకు గావాలా, మా తెలంగాణను దోచుకుంటా ఉన్నారు, మా తెలంగాణలో ఉన్న నీళ్ళని దోచుకుంటా ఉన్నారు, నిధులను దోచుకుంటా ఉన్నారు, నియామకాలను దోచుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్కదాన్ని మన తెలంగాణ నుంచెల్లి దోసుకుపోయి మీరు ఆంధ్రాలో చేసుకుంటున్నారని చెప్పేసి ఒక ఉద్దేశంతోని ఒక చైతన్యవంతమైన ఒక పోరాటం, ఒక యుద్ధం బయటకొచ్చి ఈరోజు మనం తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సాధించుకొని 10 సంవత్సరాలు దాటిపోయింది. మళ్ళీ ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చిందో, రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన కాడ నుంచి మళ్ళీ ఈ తెలంగాణను తీసుకుపోయి మళ్ళీ ఆంధ్రాలో ఏ విధంగా కలపాలా? ఈ తెలంగాణ ఎంత సాధించుకున్నా గూడా, తెలంగాణలో ఏం చేసినా గూడా ఆంధ్ర పాలకుల కింద చెప్పు చేతుల్లో ఉండాలని చెప్పేసి ఒక ఉద్దేశంతోని రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు మనకు చాలా స్పష్టంగా అర్థమైతా ఉంది. మొన్నటికి మొన్న జూలై 28 రోజు కాసు బ్రహ్మానందరెడ్డి గారి బర్త్‌డే సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. ఎవడా ఈ కాసు బ్రహ్మానందరెడ్డి? ఆ! తెలంగాణ అస్తిత్వాన్ని గురించి మాట్లాడితే, తెలంగాణ జెండా పట్టుకుంటే, తెలంగాణ అని పేరు తీస్తే ఎన్‌కౌంటర్ చేపించినటువంటి వ్యక్తి కాసు బ్రహ్మానందరెడ్డి. దాదాపు 370 మంది తెలంగాణ వాదులని, తెలంగాణ ప్రజలని పొట్టన పెట్టినటువంటి వ్యక్తి కాసు బ్రహ్మానందరెడ్డి. తెలంగాణ అని మాట తీస్తే జైళ్ళల్లో పడేసి కొట్టినటువంటి వ్యక్తి కాసు బ్రహ్మానందరెడ్డి. ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం గురించి, కాసు బ్రహ్మానందరెడ్డి చేస్తున్నటువంటి ఒక అరాచకం గురించి మీ గవర్నర్ గారికి ఒక లెటర్ ఇచ్చుకుంటాం అని చెప్పేసి వెళ్తే కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలను కాల్చి చంపించినటువంటి వ్యక్తి ఈ యొక్క కాసు బ్రహ్మానందరెడ్డి. తెలంగాణ ఇక్కడే, తెలంగాణ వచ్చుడు ఎక్కడని చెప్పి మాట్లాడిన వ్యక్తి యొక్క కాసు బ్రహ్మానందరెడ్డి. అటువంటి వ్యక్తి యొక్క జయంతిని సిగ్గుశరం లేకుండా ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సెలబ్రేట్ చేసుకోనికి ఏమనిపించట్లే కొంచెమైనా కూడా? అంటే దీన్ని బట్టి అర్థం కావట్లే, నువ్వు ఇప్పటివరకు పెట్టినటువంటి విగ్రహాలు ఎవరి? రోషయ్య ఏమన్నా తెలంగాణ కోసం పోరాటం చేసిండా? తెలంగాణ వస్తా అని చెప్పేసి వద్దున్నటువంటి వ్యక్తి రోషయ్య. బాలసుబ్రహ్మణ్యం ఎవరు? తెలంగాణ గీతాన్ని వాడని చెప్పేసి అంటే, రాష్ట్ర గీతాన్ని నేను వాడను, తెలంగాణ కోసం నేనెందుకు వాడతా, తెలంగాణకు మాకు సంబంధం ఏంది, తెలంగాణకు మేము వాడము అని చెప్పేసి అన్నటువంటి వ్యక్తి విగ్రహం తీసుకొచ్చి ఈరోజు పెట్టినావు. ఎన్టీఆర్ విగ్రహాలు తీసుకొచ్చి పెట్టినావు. ఏం నీకు తెలంగాణలో ఎవరు వీళ్ళకంటే గొప్ప వాళ్ళు లేరా? తెలంగాణ ఉద్యమకారులు లేరా? ఏం కావాలి అసలు నీకు? మళ్ళీ తెలంగాణ తీసుకొని మళ్ళీ ఆంధ్ర కలిపే ప్రయత్నం అంతా కూడా. లేదనుకుంటే ఎన్ని చేసినా కూడా, ఏం సాధించుకున్నా కూడా తెలంగాణ ఎప్పటికైనా కూడా ఆంధ్ర వాళ్ళ చేతిలో ఉందని చెప్పి చెప్పని కోసం అని చెప్పేసి ఎవరిని చేసేది? తెలంగాణ ఉద్యమ సమయంలో గన్ను పట్టుకొని నేను తెలంగాణ ఉద్యమకాలను చంపుతా, వీళ్ళ లొల్లేందని చెప్పేసి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి. అటువంటి వ్యక్తిని మన్నించి ప్రజలు ఈరోజు ఎన్నుకొని ముఖ్యమంత్రిని చేస్తే నువ్వు మళ్ళీ తెలంగాణ వాదాన్ని కావచ్చు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కావచ్చు చంపే ప్రయత్నం చేసినటువంటి ఒక ఇటువంటి వాళ్ళ విగ్రహాలకు, వీళ్ళకి జయంతి కోసం అని చెప్పేసి నువ్వు అఫీషియల్గా నువ్వు చేస్తూ ఉంటావు. బాలసుబ్రహ్మణ్యం గారు విగ్రహం పెట్టేటప్పుడు అడ్డొస్తే మూసీ నదిలో తొక్కి చంపుతారంట. ఎవరిని అబ్బసొత్తే అంతా కూడా? మూసీ నది ఏమన్నా ఆంధ్ర వాళ్ళు అబ్బసొత్తా? తెలంగాణ గడ్డ మీద నిలబడి తెలంగాణలో మాట్లాడుకుంటుంది ఒక తెలంగాణ సీఎం అయి ఉండి ఆంధ్ర వాళ్ళ విగ్రహం పెట్టకపోతే తెలంగాణ వాళ్ళని తీసుకొచ్చి నువ్వు మూసీ నదిలో వేసి తొక్కుతా అని చెప్పేసి అంటున్నావు. దీన్ని బట్టి తెలియట్లే నీ వ్యూహం ఏ విధంగా ఉంటుందో, ఎవరి కింద పనిచేస్తున్నావు అని చెప్పేసి. అరే నీకు ఆంధ్ర మీద ప్రేమ ఉంటే నువ్వు ఆంధ్రాకి పో, ఆంధ్రలో పోటీ చేయి, ఎమ్మెల్యేగా పోటీ చేయి, ఎంపీటీసీగా పోటీ చేయి, లేకుంటే ముఖ్యమంత్రిగా పోటీ చేయి. నువ్వు కనీసం వార్డు మెంబర్ కూడా గెలవు నువ్వు అక్కడ. తెలంగాణ ప్రజల లెక్క సాఫ్ట్ ఉంటారని చెప్పి అనుకుంటున్నావా? అసలు ఉండదు అట్లా. చూపించు ఒకసారి. తెలంగాణ నాయకులు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది ఉద్యమకారులు ఎన్నో రకాల ఆంధ్రకు సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. ఒక్కరి విగ్రహాన్ని పెట్టారు అక్కడ వాళ్ళు. వాళ్ళ విగ్రహాలు వాళ్ళే పెట్టుకోరు. నీకు నువ్వు తీసుకొచ్చి మాత్రాలు ఎందుకు రుచుతా ఉన్నావు తెలంగాణ వాళ్ళ మీద? అంటే నీకు దేవుడు అయితే మాకు దేవుడు కావాలా? మొన్నటికి మొన్న కాకతీయ యూనివర్సిటీలో జరిగినటువంటి ఒక మీటింగ్ లో కూడా, ఆ విద్యార్థుల మీటింగ్ లో రాజకీయ నాయకులు పాల్గొని అంతకుముందు జరిగింది రాక్షస పాలన, ఇప్పుడు జరిగింది దేవుళ్ళ పాలన అంట. అరే మీ దేవుళ్ళు మాకింత దేవుడు అవుతారా? మీ దేవుళ్ళు మీకైతే మా దేవుళ్ళు మాకుంటారు. నీకు అంతగా వాళ్ళ మీద గౌరవం ఉంటే, ఆంధ్ర వాళ్ళ మీద గౌరవం ఉంటే, ఆంధ్ర రాజకీయ నాయకులు మీరు కావాలని చెప్పారు కూడా ఆంధ్ర పోండి, ఆంధ్రలో పరిపాలన చేసుకోండి. మా తెలంగాణలో రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారు. మా విద్యార్థి సంఘాలని అనేక మంది విద్యార్థులు ముందుకు వచ్చి పరిపాలన చేయడానికి రెడీగా ఉన్నారు. ఓటుకు నోటు కేసులు దొరికిన దొంగను తీసుకొచ్చి సీఎం చేసి తెలంగాణ ప్రజలు అంత మంచి వాళ్ళు. ఆ మాత్రం కనీసం నీకు నైతిక బాధ్యత లేకుండా, ఆ విశ్వాసం లేకుండా ఈరోజు నువ్వు ఎవరైతే తెలంగాణ వాదుల మీద ఎన్కౌంటర్లు చేయించిరో, జైళ్ళలో పెట్టించి కొట్టించిరో, జెండాలు పట్టుకొని రోడ్ల మీద కొత్త ఎవరైతే ఎన్కౌంటర్ చేయించారో, లాఠీ చార్జ్ చేయించారో, వాళ్ళ మీద నీకు ప్రేమ ఎక్కువ. వాళ్ళ విగ్రహాలు పెడతా ఉంటావు, వాళ్ళ జయంతులు చేస్తూ ఉంటావు. అడ్డం వస్తే మూసి వేసి తొక్కుతా అని చెప్పంటావు. ఈ రోజు అధికారం చేతిలో ఉందని చెప్పేసా తెలంగాణ వాళ్ళ ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. ఇప్పటికైనా తెలంగాణ వాదులారా సిగ్గు తెచ్చుకోండి కొంచెమైనా కూడా. ఏం జరుగుతుంది తెలంగాణలో? దీనికోసం మనం తెలంగాణ తెచ్చుకున్నది. కొన్ని వందల మంది తెలంగాణ మన అన్నదమ్ములు కావచ్చు, అక్క ఇళ్ళలు కావచ్చు, మన ఎంతో మంది మన తెలంగాణ వాళ్ళందరూ కూడా పోరాడతారు. తెలంగాణ వచ్చింది. ఎంతో మంది ఆత్మ బలిదానాల వల్ల మన తెలంగాణ వచ్చింది. మనం తెచ్చుకుని దీనికోసమా? మళ్ళీ తెలంగాణ తెచ్చుకుని ఆంధ్ర వాళ్ళ పాలకుల వాళ్ళ చెప్పుల కింద బతకనిక. ఇది రేవంత్ రెడ్డి యొక్క పరిస్థితి. ఆయన యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉందని చెప్పేసి అంటే, ఎప్పటికైనా కూడా తెలంగాణ వాళ్ళని పోయి ఆంధ్రలో కలవాలా, తెలంగాణ ఎప్పుడైనా కూడా ఆంధ్ర వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలా, వాళ్ళ చెప్పుల బూట్ కాళ్ళు నాకుండా ఉండే విధంగా తెలంగాణ ప్రజలు ఉండాలా, వాళ్ళ యొక్క తెలంగాణ రాజకీయ నాయకులు అనే ఒక ఉద్దేశంతో
ఈ రోజు ఎవరైతే తెలంగాణ మీద దాడి చేసిరో, ఆత్మ గౌరవం మీద దాడి చేసిరో, వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మన తల మీద కూర్చోబెట్టి వాళ్ళని పూజించే విధంగా చేస్తా ఉన్నాడు. ఒక సీఎం ఆఫీస్ లో ఈ కాసు బ్రహ్మానంద రెడ్డి యొక్క జయంతి జరిగితే నెక్స్ట్ మళ్ళీ యావత్ తెలంగాణ మొత్తం మీద ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ రూలింగ్ చేస్తా ఉందో ఆ ప్రతి ఒక్క కార్యాలయంలో కావచ్చు, క్యాంప్ ఆఫీస్ లో కావచ్చు, ఇటువంటి జయంతులు జరపరా? అంటే ఏం చేస్తా ఉన్నారు? ఈ ఆచారాన్ని తీసుకురావడం ట్రై చేస్తా ఉన్నారా? తెలంగాణ మీద ఎవరైతే అక్కసు కక్కిరో వాళ్ళందరూ కూడా విగ్రహాలు తీసుకొచ్చి మన తెలంగాణలో పెట్టుకొని వాళ్ళ జయంతులను జరుపుకోవాలి. తెలంగాణ ప్రజలందరూ కూడా అంత దౌర్భాగ్యం వచ్చింది తెలంగాణకి. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, తెలంగాణ అనేది ఎవరి చెప్పు చేతుల్లో ఎప్పుడు ఉండదు. తెలంగాణ ప్రజలకి ఆత్మగౌరవం ఎక్కువ, తెలంగాణ ప్రజలకి పోరాట పటం ఎక్కువ. వాళ్ళకి నువ్వు చేసేటువంటి ఇటువంటి పనుల వల్ల జరిగేది ఏం లేదు. తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా మేల్కొని ఎవరికి ఓట్లు ఇస్తున్నాం, దేనికి ఓట్లు ఇస్తున్నాం, మళ్ళీ తెలంగాణ మనం సాధించిన తెలంగాణ ఏమైపోతా ఉన్నది, ఆంధ్రాలో కలవబోతా ఉన్నదా, మళ్ళీ మన ఆంధ్ర పరిపాలన ఉన్నావా, తెలంగాణ పరిపాలన ఉన్నావా, మనకంటూ సపరేట్ సీఎం ఉన్నాడా లేడా, లేకుంటే ఆంధ్ర సీఎం చెప్పినట్టే మన సీఎం వింటాడా? ఇవన్నీ కూడా గమనించాలి ప్రజలందరూ కూడా. పరిపాలన చేత కాదే పోనీ. ఎవరైతే తెలంగాణ వాళ్ళని శత్రుత్వం లెక్క భావించారో, తెలంగాణ వాదులమే కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులమే కావచ్చు, దాడి చేసిన వ్యక్తులను తీసుకొచ్చి ఈ రోజు నువ్వు మమ్మల్ని పూజ చేయాలని చెప్పేసి మమ్మల్ని బలవంతం పెట్టే విధంగా ఉన్నది ఈ పరిస్థితి చూస్తూ ఉంటే. ఈ ఆచారాలు ఏంది ఇవన్నీ కూడా? ఏం ఆచారం తీసుకురావాలని ట్రై చేస్తావు నువ్వు తెలంగాణకి? ఇది నీ పతనానికి నాంది పలుకుతుంది రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. నీకు అంత ప్రేమ ఉంటే ఆంధ్ర వాళ్ళ మీద కావచ్చు, తెలంగాణ ద్రోహుల మీద కనుక నీకు అంత ప్రేమ ఉంటే నువ్వు ఆంధ్రాకి వెళ్ళు, ఆంధ్రాలో పోటీ చేయి. నువ్వు ఆంధ్రప్రదేశ్కి సీఎం గా, హోమ్ మినిస్టర్ గా నువ్వు ఏమైనా అక్కడ. అంతేగాని నీకు నచ్చిరని చెప్పేసి మా తెలంగాణ మీద పడి నువ్వు ఏడుచుడు ఏంది ఇదంతా? నీకు నచ్చితే, నీకు గౌరవం ఇవ్వాలని చెప్పి నీకు అనిపిస్తే మాకేం కనిపిస్తుంది? మా తెలంగాణ వాళ్ళని కొట్టినటువంటి వ్యక్తి తను కాసు బ్రహ్మానంద రెడ్డి. చిన్న చిన్న పిల్లల్ని 6 సంవత్సరాలు 7 సంవత్సరాల పిల్లల్ని కూడా తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేసిన వ్యక్తి, నాకు రోజుకో శవం కావాలని చెప్పి కోరినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని గురువు, అటువంటి వ్యక్తి అంటే నీకు అభిమానం ఎందుకు? నీకు ఆంధ్ర వాళ్ళంటే అభిమానం కాబట్టి, ఆంధ్ర వాళ్ళని ఇష్టం కాబట్టి నువ్వు ఆంధ్రాకి వెళ్ళిపో.